ఎవ్రీవన్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా కలెక్షన్స్ రోజు చూస్తూ వస్తున్నాం. కాటన్ వెరైటీస్ ఉంటాయి, పట్టు ఉంటాయి, ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ వెరైటీస్, డిజైనర్ శారీస్. మరి నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కి కాటన్ కలెక్షన్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాటన్ లోనే న్యూ వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అందుకే మీ అందరి కోసం ఈ రోజు తెచ్చేసాను ఇక్కత్ కాటన్ శారీస్. ఇక్కత్ ఎలాగో ట్రెండ్ కాబట్టి ఇక్కత్ కాటన్ వెరైటీస్ చూపించబోతున్నాను ఈ రోజు విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే కనుక ఇక్కత్ శారీ చూస్తున్నాము. కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు పట్లో ఓన్లీ బ్లాక్ తీసుకున్నారు 1 మీటర్. దాంట్లో ఒక సిల్క్ థ్రెడ్ వర్క్ అండ్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తూ ఒక డిజైన్ అనేది ఇచ్చారు. అదంతా కూడా ఎల్లో అండ్ వైట్ తీసుకున్నారు. ఆ విధంగా ఆ బంచెస్ అనేవి పళ్ళులో ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీలో మిడిల్ అంతా గ్రీన్, పైన బ్లాక్ బార్డర్ చూస్తున్నాము. పైన బ్లాక్ బార్డర్ లో టూ గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి ఇక్కత్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఈ కాంబినేషన్ వచ్చేసి మనకు ఒక పింక్ తీసుకున్నారు, వైట్ తీసుకున్నారు. ఈ విధంగా ఈ బంచెస్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. అర మీటర్ గ్యాప్ ఇస్తూ ఇచ్చారనమాట ఆ బంచెస్ అనేది. నెక్స్ట్ మిడిల్ అంతా కూడా గ్రీన్ మీద ఒక అడ్డం లైన్స్ అనేది గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. మళ్ళీ ఆ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కత్ వీవింగ్ బ్లాక్ బాక్సెస్ అనేది ఇచ్చారు. ఈ విధంగా 2 వేరియేషన్స్ తో మనకు ఒక హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వీవింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. గోల్డెన్ లైన్స్ పైన కింద 2 లైన్స్ ఇస్తూ ఇక్కత్ వీవింగ్ అనేది మనకి కంటిన్యూ చేశారు ఒక అర మీటర్ గ్యాప్ తో. శారీ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ వెరైటీ అంటే ఇక్కత్ కాటన్ శారీ చూస్తున్నాము. కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది, బట్ కాటన్ మనము యూస్ చేస్తున్నాం. కాటన్ శారీ ఇది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ గోల్డెన్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. అదర్వైజ్ ప్లెయిన్ బ్లాక్ వేసుకున్నా బాగుంటుంది, అదర్వైజ్ యువర్ విష్. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 814. మరి ఇక్కత్ కాటన్ లో ఉన్న నెక్స్ట్ కలర్స్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ కలర్స్ చూస్తే కనుక మనకి బ్యూటిఫుల్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా సమ్మర్ కి హార్మ్ఫుల్ కలర్స్ అని కాకుండా ఇచ్చే డిజైన్ చేంజ్ చేశారు అన్ని కూడా మనకి. ఈ శారీ కూడా కాంబినేషన్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే లైట్ యాష్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అంతా కూడా ఉంది. ఇక్కత్ కాటన్ లో నెక్స్ట్ కలర్ పళ్ళు అంతా కూడా మంచి గ్రీన్ ఇచ్చారు. పెసరు గ్రీన్ తీసేసుకుని దాని మీద సిల్క్ థ్రెడ్ తో మనకి డిజైనింగ్ అంతా కూడా ఒక వైట్ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు. ఈ విధంగా పళ్ళు అనేది ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా గ్రీన్ అండ్ లైట్ యాష్ కలర్ షేడ్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా యాష్ కి ఆపోజిట్ గా కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ తీసుకున్నారు. ఈ గ్రీన్ లో కూడా ఇక్కత్ వీవింగ్ అనేది ఇచ్చారు ఓన్లీ వైట్ తో. మీటర్ గ్యాప్ ఇచ్చేస్తూ మనకి ఇక్కత్ వీవింగ్ అంతా కూడా ఉంటుంది. మిడిల్ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో బిఫోర్ శారీ లాగే మనకి లైట్ యాష్ మీద గ్రీన్ కలర్ లైన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక గ్రీన్ కలర్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ పైన బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కత్ కాటన్ శారీస్ చూస్తున్నాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ అనమాట, బట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ విధంగా గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ గోల్డెన్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 814 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కాటన్ లో వెరైటీ చూస్తున్నాము. బ్లాక్ కలర్ పళ్ళు, దాని మీద మనకి థ్రెడ్ వచ్చేసి సిల్వర్ అలాగే ఎల్లో తీసుకున్నారు. ఈ విధంగా ఆ బంచెస్ అనేవి పళ్ళులో అటు 3 ఇటు 3 ఇచ్చేస్తూ మధ్యలో 2 ఇచ్చారు. పళ్ళు ఈ విధంగా సింపుల్ గా ఉంటుంది మనకి. మిగతా శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ శారీ చూస్తున్నాము. పైన కింద బార్డర్స్ యాజ్ ఇట్ ఈజ్ బ్లాక్ బార్డర్స్ అనేది ఇచ్చారు. బ్లాక్ బార్డర్స్ లో ఇక్కత్ వీవింగ్ అనేది వైట్ అండ్ పీచ్ కలర్ ఉంటుంది. గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ ఎల్లో మీద బ్లాక్ లైన్స్, ఎల్లో అండ్ మనకి బ్లాక్ తో చెక్స్ బ్రిక్స్ లాగా డిజైనింగ్ అనేది ఉంటుంది. శారీ అంతా కూడా కింద హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లాక్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అది కూడా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేస్తూ విత్ గోల్డెన్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 814. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే బ్లాక్ అండ్ చీకు. అంటే అన్ని శారీస్ కి గమనించాల్సింది ఎక్కువగా బ్లాక్ అనేది హైలైట్ అయింది. బ్లాక్ ఇచ్చారు, అదే డిజైన్ ని పళ్ళులో ఇవ్వడం జరిగింది. పైన కింద శారీలో చూస్తే కనుక మనకి బ్లాక్ బార్డర్ ఇచ్చారు. బ్లాక్ బార్డర్ మీద గోల్డెన్ లైన్స్ ఉన్నాయి. ఒక వైట్ అండ్ ఆరెంజ్ లైట్ షేడ్ తో మనకి ఇక్కడ డిజైనింగ్ అనేది ఉంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చీకు మీద బ్లాక్ లైన్స్, బ్లాక్ అలాగే చీకు కలర్ కాంబినేషన్ తో చెక్స్ బ్రిక్ బాక్సెస్ అనేవి కంటిన్యూ అయ్యాయి. పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి శారీ అంతా కూడా ఈ విధంగా రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. మనకి ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారు విత్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కత్ వీవింగ్ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 814. నెక్స్ట్ కలర్ చూద్దాం.
నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు బ్లాక్ తీసేసుకొని గోల్డెన్ లైన్స్ అలాగే సిల్క్ థ్రెడ్ తో మనకి డిజైనింగ్ అనేది రెడ్ అండ్ సిల్వర్ తీసుకున్నారు. మిగతా శారీ అంతా గమనిస్తే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ కలర్ కూడా అది కూడా బ్రైట్ పింక్ తీసుకున్నారు. ఒక రాణి పింక్ థిక్ గా ఉంటుంది మనకి. శారీలో పైన కింద బార్డర్ ఈ విధంగానే బ్లాక్ తీసుకున్నారు. బ్లాక్ బార్డర్ ఇక్కడ వీవింగ్ అనేది మనకి ఒక లైట్ యాష్ కలర్ ఒక బ్రౌన్ తీసుకున్నారు. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇస్తూ త్రూ ది శారీ పైన కింద బార్డర్ ఇదే కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకుంటే కనుక మనకి పింక్ మీద బ్లాక్ లైన్స్ అనేది ఇచ్చారు కొద్దిగా గ్యాప్ ఇస్తూ. అలాగే బ్రిక్స్ లాగా మనకి పింక్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. త్రూ ది శారీ ఈ విధంగానే డిజైన్ అనేది రన్ అవుతూ వస్తుంది. మనకి బ్లాక్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ప్లెయిన్ విత్ గోల్డెన్ లైన్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ డిజైనింగ్ అనేది కూడా హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 814. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇంకా బ్యూటిఫుల్ డార్క్ బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు పాటలో బ్లాక్ యాస్ట్రీస్ అదే డిజైన్ కంటిన్యూ చేశారు. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మిగతా శారీ కలర్ అంతా కూడా మంచి బ్రైట్ బ్లూ తీసుకున్నారు. విండ్ బ్లూ అని చెప్పుకోవచ్చు. పైన కింద బ్లాక్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. విత్ ఇక్కత్ వీవింగ్ గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి టూ డిజైనింగ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో డిజైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒక బ్లూ మీద బ్లాక్ లైన్స్ అనేది పైన ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ అండ్ బ్లాక్ బ్రిక్స్ లాగా ఇక్కత్ వీవింగ్ తో ఇచ్చారు అనమాట. సో పైన కింద ఇదే బార్డర్ మిడిల్ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో శారీ అంతా రన్ అవుతుంది. బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ లైక్ బ్లూ కి కాంట్రాస్ట్ బ్లాక్ లాగా ఇచ్చారు. అలాగే 2 గోల్డెన్ లైన్స్ ఇస్తూ హ్యాండ్ కి యూస్ చేయడానికి ఇక్కత్ వీవింగ్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 814. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్ చూస్తున్నాము. పళ్ళు యాస్ట్రీస్ అన్ని శారీస్ కి కూడా సేమ్ గా ఇవ్వడం జరిగింది. ఒక సిల్క్ థ్రెడ్ తో మనకి డిజైనింగ్ అనేది 2 షేడ్స్ యూస్ చేసి ఇచ్చారు. పళ్ళు ఆ విధంగా 1 మీటర్ ఉంటుంది. మిగతా శారీ అంతా చూసుకుంటే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్రైట్ లుక్ ఉంది మనకి. పైన కింద బ్లాక్ బార్డర్స్ ఇచ్చేస్తూ బ్లాక్ లో ఇక్కత్ వీవింగ్ అనేది ఒక లైట్ ఆరెంజ్ కలర్. నెక్స్ట్ చూసుకుంటే వైట్ తో మనకి ఆ విధంగా గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. పైన కింద బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకుంటే కనుక మనకి గ్రీన్ మీద బ్లాక్ లైన్స్ అలాగే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ బ్రిక్స్ అనేవి ఇస్తూ త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతూ వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే ఆబ్వియస్లీ బ్లాక్ అనేది ఇస్తారు హైలైట్ చేయడానికి. మనకి బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ వీవింగ్ అనేది ఇచ్చారు. గోల్డెన్ లైన్స్ కూడా ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా 814. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే యాష్ అండ్ బ్లాక్ అండి. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఎవర్ గ్రీన్ ఈ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ ఇచ్చారు యాస్ట్రీస్ అదే పళ్ళు మనకి సిల్క్ థ్రెడ్ యూజ్ చేసేసి డిజైనింగ్ అనేది ఇచ్చారు. మిగతా శారీ అంతా గమనిస్తే కనుక బ్లాక్ బార్డర్ ఇచ్చారు. పైన కింద ఈ బార్డర్ కంటిన్యూ అవుతూ ఇక్కడ వీవింగ్ అనేది గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. గోల్డెన్ లైన్స్ కూడా ఉంది. మిడిల్ కూడా మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒకటిలాగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ బ్రిక్ డిజైన్ ఉంటుంది. హాఫ్ యాష్ మీద బ్లాక్ లైన్స్ హాఫ్ యాష్ అలాగే చూసుకుంటే బ్లాక్ బ్రిక్స్ తో మనకి డిజైనింగ్ అనేది ఉంటుంది. శారీ అంతా కూడా ఈ విధంగానే మనకి ఎండింగ్ వరకు ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆబ్వియస్లీ మనకి బ్లాక్ బ్లౌజ్ అనేది ఇస్తారు. విత్ ఇక్కత్ వీవింగ్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ కి యూస్ చేయడానికి. చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా. బ్రైట్ లో ఉన్నాయి లైట్ లో ఉన్నాయి. ఈ శారీ ప్రైస్ కూడా 814 రూపీస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఇక్కత్ కాటన్ శారీస్ నేను కూడా వేర్ చేశానండి. చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఎందుకు అంటే సమ్మర్ కి ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. కొంచెం ఒక డిగ్నిటీ లెవెల్ కూడా వచ్చేస్తుంది. ప్రొఫెషనల్ గా కూడా అనిపిస్తుంది. మెయిన్ చెప్పాలి అంటే ఎలిగెంట్ గా కాకుండా ఒక ప్రొఫెషనల్ సింపుల్ లుక్ అనేది ఈ శారీని వేర్ చేయడం వల్ల వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక బ్లాక్ అండ్ ఒక డిఫరెంట్ లైట్ మెరూన్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. ముఖ్యంగా నేను వేర్ చేశాను కాబట్టి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను. మరి సమ్మర్ కి ఈ ఇక్కత్ కాటన్ శారీస్ కావాలి అనుకుంటే ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఏస్ టౌన్ నగర్ ఈసీఐ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. అలాగే ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు టైం లేకపోతే కనుక ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. అలాగే దూర ప్రాంతాల వారు కూడా మనకి స్టేట్స్ లో కానీ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటారు కదా, అలాంటి వారు కూడా ఆన్లైన్ లో ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి కాటన్ స్పెషల్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్. బై బై.